ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా, సింగిల్ ఫోటో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫొటోస్తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ లైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవ్వట్లేదు అనేసి కామెంట్లు అయితే వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ అయితే ఇస్తాను. ఆ వీడియోస్ చూసిన తర్వాతనే మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే మీకు అలైక్ మోషన్లో సైనింగ్ ప్రాబ్లం ఉంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక 2.19 సెకండ్స్ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ కింద ఫోటో ఉంటుంది లాస్ట్లో. దీని మీద ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో కన్ను ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది అన్హైడ్ అవుతుంది. తర్వాత కలరింగ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకొని స్టైల్ మీద ట్యాప్ చేసుకోండి. పైన లెఫ్ట్ సైడ్లో ఫోల్డర్ పేరు కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని మీరు యాడ్ చేయాలనుకున్న ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. బ్యాక్కి వచ్చేసి రైట్ సైడ్లో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని కెమెరాను ఆన్ చేసుకొని కెమెరాతో పాటు ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.